కుర్చీలోనే కూర్చోబెట్టా. మీ పెళ్ళి ఎలా జరిగింది? కుర్చీలోనేనా? నేను పెళ్ళిళ్ళు చేయటం బిగిన్ చేసిన తర్వాత 1995 నుంచి నేను పెళ్ళిళ్ళు చేస్తున్నా. మంచం మీద కూర్చోబెట్టి చేసే పెళ్ళిళ్ళు చేశా. నొరక మంచం, నవారు మంచం వేస్తే అటోకలు ఇటోకలు కూర్చొని ఆ బేసన్ని పెట్టుకుంటే వీళ్ళు జరిగి మోకాలు దగ్గరుకుంటా మళ్ళీ శాంతి వచ్చిందిలే మనకి అని ఆ కుంకిని మంచాల మీద ఉన్నటువంటి కూర్చోబెట్టి పెళ్ళిళ్ళు చేశాం. పెద్ద మనుషులు వెళ్ళి పెళ్ళి మాట్లాడిన తర్వాత పెళ్లి వేదిక ఎక్కే వరకు మరలా వాళ్ళిద్దరు చూసుకునే వాళ్ళు కాదు, మాట్లాడుకునే వాళ్ళు కాదు. ఈరోజు పిల్ల మాదాన్ని పీల్చుకొని వెళ్తా ఫోన్ ఇచ్చేస్తారు, అమ్మాయి మాట్లాడు తర్వాత 24 గంటలు మాటలే, ఫోన్లే. ఎవరు మాట్లాడుకుంటున్నారు? ఆ అబ్బాయికేలే, ఈ అమ్మాయికేలే అనుకుంటారు వీళ్ళిద్దరు మాట్లాడుతుంటే. అలా చేయబాకండి. వివాహములకు ముందు మాటలు మాట్లాడుకుంటూ ఉంటే తర్వాత మాట్లాడుకోవడానికి ఏముండవు, ఇంకేముండవు. తర్వాత గొడవలు మాట్లాడదు తప్ప. ఎప్పుడు పెళ్ళైద్దా అని ఆ వేదిక దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఆశ. ఆ అమ్మాయి చూస్తూ ఉంటాడు, ఊరిని చూస్తూ ఉంటాడు, దిగులు చూస్తుంటాడు. ఆ అమ్మాయి కూడా వేదిలో నుంచే ఒకసారి చూస్తూ ఉంటుంది. అది పెళ్లి కొడుకు మీద పెళ్లి కూతురు మీద ఆశగా ఉండడం. ఇప్పుడు ఏమీ లేవు. ముందే అన్నీ మాట్లాడుకుంటున్నారు, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అన్నీ జరిగిపోతున్నాయి కనుక ఇక పెళ్లి రోజు వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఏమీ ఉండట్లా. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఎంచండి. పాన్పు నిష్కల్మషమైనగా ఉండాలి. పరిశుద్ధమైనటువంటి వివాహం ఇది. ఈ వివాహంలో కిరణు, ప్రశాంతి ఇద్దరు కూడా కొన్ని మాటలు వినండి అమ్మా. నేను వెనకెళ్ళి చూస్తున్నా, చెప్పేది మీకే, మీ ఇద్దరు వినండి. ఈ మాటలు మీ హృదయాల్లో ఉండాలి. ఈ మాటలు మీ హృదయాల్లో ఉండాలి. నేను వాళ్ళిద్దరికి అడ్డమైనా కొంచెం పక్కకు వస్తాను, పక్కకు పెట్టాను. వివాహము రోజున, పెళ్లి రోజున పాస్టర్ గారు చెప్పే మాటలో కేవలం క్రైస్తవ వివాహాల్లోనే అన్ని అవసరం ఉండేది, క్రైస్తవ వివాహంలోనే. కాబట్టి మీ ఇద్దరికి అర్థము కాని భాషలో చెప్పట్లేదు, అర్థమయ్యే భాషలోనే చెప్తున్నాను. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని ఆ దినాన ఆది కాలంలో ఆది మానవుడైనటువంటి ఆదాము గారికి తన శరీరంలో నుండి కొంత భాగమును తీసి స్త్రీగా చేశాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుని ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు. ఈరోజు కుటుంబాల్లో యవన బిడ్డలు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని తల్లిదండ్రులు అనుకునే లోపల వీళ్ళు జంటలైపోతున్నారు. ఇక ముందు ఎక్కడ చూసినా అరేంజ్ మ్యారేజ్లు ఉండవు. ఎన్ని పెళ్ళిళ్ళు చేస్తున్నాను ముందే చెబుతారు, పాస్టర్ గారు ఇది లవ్ మ్యారేజ్ అండి. అన్ని లవ్ మ్యారేజ్లే. ఇంకా వివాహము నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు ఆలోచించినట్లుగా ఈనాడు తల్లిదండ్రులు కూడా ఈ ఒంటరితనము ప్రమాదకరమైనటువంటి స్థితి అని ఎరిగి వారికి వివాహములు చేయడం జరుగుతుంది. వివాహం అనేది పవిత్రమైంది, పరిశుద్ధమైంది. ఇప్పటి వరకు కూడా ప్రశాంత్ ఎప్పుడన్నా ఈ ఊరు వచ్చామా? ఈ ఊళ్ళో ఎవరైనా తెలుసా? ఈ ఊళ్ళో ఎవరైనా పరిచయం ఉన్నారా? ఎవరూ లేదు. ఎందుకు ఆ రూల్స్ అలా పెట్టారో నేను స్త్రీల పక్షాన్ని ఉంటాను ఎప్పుడు కూడా. స్త్రీలు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు. చూడండి, అసలు అంటే మీ అందరి గురించి కూడా చెప్పినట్టే. నేను ఇప్పుడు ప్రశాంత్ గురించి చెప్తే, తను పుట్టి పెరిగింది గుంటూరులో. ఎన్నడూ చూడని ప్రాంతము,
ఈ ప్రాంతంలో ఎవ్వరూ ఆమెకు పరిచయం లేదు. ఈ ఊరు వాతావరణం పరిచయం లేదు. మీలో కూడా చాలా మంది మీ అత్తగారి ఊరికి వెళ్ళినప్పుడు ఎవరు తెలియనటువంటి ప్రాంతం, ఎవరితో పరిచయం లేని ప్రాంతంలో నూరేళ్లు కలిసి బ్రతకబోతున్న ఆ వ్యక్తి కూడా అంతకుముందు ఎప్పుడూ పరిచయం లేనటువంటి వ్యక్తి తల్లిదండ్రులు చెప్పగానే ఒప్పుకొని విధేయత చూపించి అతనితో కాపురం చేయడానికి ఆ ఇంటికి వస్తుంది, ఆ ఊరికి వస్తుంది. ఇలాంటి వివాహాలు మనము బైబిల్ గ్రంథంలో ఎన్నో చూసాం. విశ్వాసుడు తండ్రి అని పేరు తెచ్చుకున్న అబ్రహాం గారి కుమారుడు ఇస్సాకుకి వివాహం చేయవలసి వచ్చినప్పుడు ఆమె ఎక్కడో ఉంది, వీళ్ళకి పరిచయం లేదు. నీ వెళుదువా అని అడిగితే నేను వెళతానంది. ఆమె ఇష్టపడితే తీసుకెళ్ళండి అన్నారు, తీసుకొని వచ్చేసారు. ఈ రోజుల్లో స్త్రీలు కూడా ఎంతో మంది వారు పుట్టి పెరిగిన ఊరు వదిలిపెట్టేసి తల్లిదండ్రుల దగ్గర ఎంత గర్భంగా పెరిగినా తాను వెళ్ళబోతున్నటువంటి కుటుంబంలో తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి సౌకర్యం, తల్లిదండ్రుల దగ్గర ఉన్న సుఖము, తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి ఆ ప్రేమ ఉంటుందో ఉండదో తెలియదు. అయినా తల వంచుకొని తాళి కట్టించుకొని ఆ స్త్రీ ఆ ఇంట్లోకి అడుగు పెడుతుంది. కానీ అందరూ కిరణ్ బాగా విన్నాయి. ఎన్నడూ తెలియనటువంటి ఆ వ్యక్తి నిన్ను తన భర్తగా ఒప్పుకొని జీవితంలో ఒక భాగస్వామిగా వస్తుంది కనుక పురుషుడు తన భార్యను ఎంతగా ప్రేమించాలో అన్ని విషయాలలో ప్రేమించాలి. ఎప్పుడైనా సరే పురుషుడు ఇదివరకు రోజుల్లో, ఇప్పుడు రోజులు కాదండి, మా కాలం చెప్తా, అత్తగారి ఇంటికి వెళ్ళి 2 రోజులు ఉండాలంటే 3వ రోజు నాకేం అనుభూతి కట్టక నాకేం అసలు అన్నీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు అందరూ ఇంకా అది అత్తగారి ఎలకాలం ఉంటున్నారనుకోండి చెప్తున్నా. మరి నువ్వు అత్తగారి ఇంటికి వెళ్ళి 2 రోజులు ఉండడానికే నీకు ఇష్టం లేకపోతే 100 ఏళ్ళు నీ ఇంట్లో ఉండడానికి, నీ జీవితంలో ఉండడానికి వస్తున్నటువంటి ఒక స్త్రీని పురుషుడు ఎంతగా ప్రేమించాలో అంతగా ప్రేమించాలి. అయితే బైబిల్ హెచ్చరిక ఇచ్చింది కొన్ని. ఏమిటంటే 45వ కీర్తన 10వ వచనంలో ఏమంటున్నాడంటే, ఏ కుమారి శివకుమారా, శివకుమారా? కుమారి అంటే వివాహం కాని ఆమె కుమారి అంటారు. బైబిల్ గ్రంథంలో యెరూషలేము కుమారి, సియోను కుమారి, బబులోను కుమారి, యోధా కుమారి ఇలా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు చెబుతున్నాడు పెండ్లి కుమారి, సియోను కుమారి, పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఒక వధువు సంఘము సియోను కుమారితో పోల్చబడింది. సియోను కుమారి అంటే ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి. సియోను కుమారి ప్రభు కొరకు ప్రత్యేకించబడిన వధువు సంఘము. ఈ సంఘంతో కూడా చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రశాంతితో కూడా చెప్తున్నాడు దేవుడు. కుమారి ఆలోచించుము, ఆలోచించమని చెప్పే విషయాలు ఆలోచన చేయి, ఆలోచించు, సెవియొగ్గు. ఏంటి మేము చెప్పేది? వాస్తవమా కాదా? లోక పరిస్థితులు వేరు, ఇంతకుముందు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పటి నుండి నీ జీవితంలో జరగబోతున్న పరిస్థితులు వేరు. అన్నిటినీ నువ్వు బేరీజ్ వేసుకోవాలి. ఇప్పుడు అంటున్నాడు, నీ స్వాధ్యానమును, నీ తండ్రి ఇంటిని మరువము. ఇప్పుడు చెప్పడమ్మా, సహోదరులు చాలా మంది ఉన్నారు. ఏంటన్నా ఎంతమంది మురిసిపోతున్నారు? తల్లున్నారా? పెళ్ళైన 30 సంవత్సరాలు అయినా నేను మా అమ్మోడి నుంచి కూడా అట్టున్నాను, నీకేం తెలుసు, నేను చేసుకున్న బతుకు నాశనం అయిపోయినా, నేను చేసుకున్న బతుకు తగలబడిపోయినాను. ఒక
అంటే ఎప్పుడు అలాగే జరిగేది అనుకున్నారా? తల్లిగారి ఇంటికాడ ఉన్నట్లే ఉండాలనుకుంటున్నావా? కాదు. నీ స్వాధీనమును విడిచిపెట్టు. 44 సార్లు మా అమ్మోడి ఇంటి దగ్గరే వెళ్తా ఉన్నారు 24 గంటలు. అది కూడా తప్పు. అసలు కొంతమంది అయితే ఏం పని నీకు అక్కడ, ఏముంది నీకు అక్కడ అంటాడు ఒక ఆయన. అది కూడా తప్పే. బైబిల్ చెబుతుంది, కుమారి ఆలోచించు, ఆలోచించు. సీయోను కుమారుడితో పోల్చబడిన సంఘమా, నీవు నీ స్వాధ్యానమును విడిచిపెట్టు. ఇహలోక సంబంధమైనటువంటి స్వాధ్యానము నిన్ను నీ ప్రియుడైనటువంటి యేసుక్రీస్తుతో కలిసి జీవించడానికి ఆటంకపరుస్తున్న యెరూషలేము కుమార్తెలను, నీ జీవితంలో భంగము చేస్తున్నటువంటి లోక సంబంధమైన ఆచారములను నీ విడిచిపెట్టు. నీ స్వాధ్యానమును విడిచిపెట్టు. ఎవరైనా పర్వాలా, నా బెస్ట్ ఫ్రెండ్ అండి అంటుంటారు కొంతమంది. నీ బెస్ట్ ఫ్రెండ్ నీ జీవితాన్ని బాగు చేసేది. కాబట్టి స్వాధ్యానమును ఎవరిని మర్చిపోవాలి? తల్లి ఇంటిని మర్చిపోవాలి. అప్పుడప్పుడు చెప్పొచ్చారు, మా నాన్న మమ్మల్ని చూడాలనిపిస్తుంది అయ్యా నాకు అంటే అప్పుడు అలా వెళ్ళొచ్చు, తప్పు లేదు. కానీ అదే పనిగా మా అమ్మ మనం గుర్తొస్తున్నాం, వెళ్తావు 10 రోజుల నుండి వస్తా అనేది మాత్రం తప్పు. నీ స్వజనమును విడిచిపెట్టు. నీ తల్లి ఇంటిని విడిచిపెట్టు. సంఘములకు మొదటగా ఈ లోకము నీకు తల్లిగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి తల్లి దగ్గరికి వెళ్ళబోతున్నా కనుక నీ స్వజనమును మర్చిపో, విడిచిపెట్టు. నీ తండ్రి ఇంటిని మర్చిపో. సహోదరి దినాన కుటుంబాల్లో కలకలు రాకటానికి కారణం 2 కారణాలు. తండ్రి ఇంటిని మర్చిపోకపోవడం, స్వజనమును మర్చిపోకపోవడం మెయిన్ కారణం. రెండవది భర్తకు లోబడకపోవడం రెండవ కారణం. నీవు అలా స్వజనమును మర్చిపోయి తండ్రి ఇంటిని విడిచిపెట్టి ఏ రాజు ప్రశాంతమైనటువంటి ఆ కిరణం అనేటువంటి ఈ రాజు నీ ప్రభువు. ఏ దేశానికి రాజు అంటే అర్థం ఏంటి?